శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ 62వ డివిజన్ అధ్యక్షులు మట్టా క్రాంతి కుమార్ అన్నారు. సోమవారం రాజీనగర్ రోడ్లోని శ్రీ శివ నాగదుర్గాదేవి దేవాలయ నిర్వాహకులు హారిక గణాచార్య ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు 8వ రోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిత మట్టా క్రాంతి కుమార్ అమ్మవారి మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో హారిక గణాచార్య ఆధ్వర్యంలో నిర్వహించడం శుభపరిణామని అన్నారు. ఈ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మట్టా క్రాంతి కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమ నిర్వాహకులు దేవి సావిత్రి, రమణమ్మ, విజయ, అరుణ, లక్ష్మి, ఆర్ ప్రభావతి, లావణ్య, సాంబశివరావు, సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇది శివనాగ గారి ఆధ్వర్యంలో, హరిగారి ఆధ్వర్యంలో ఇది 9వ సంవత్సరం ఈ అమ్మవారి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు హరిగారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా మహేశ్వరరావు గారు కూడా రావాల్సింది, వారు ఒక అరగంటలో వస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన కూడా పాల్గొంటారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ హరిగారు కూడా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మంచిగా పూజలు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ హరిగారికి మేమందరం కూడా సపోర్ట్ గా ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలు హరిగారు అమ్మవారి ఆధ్వర్యంలో చాలా చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు క్రాంతి కుమార్ అండి, 62వ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ని. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈ రోజున అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా ఇక అమ్మవారి శివనాగ దుర్గాదేవి ఆ పీఠం మందున అమ్మవారికి ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం కూడా జరుగుతుంది. అలాగే అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందులో నాకు సహకరించే వాళ్ళు అలాగే క్రాంతి గారు, అలాగే నాకు రమణమ్మని పక్కన వారు, ఆమె తర్వాత సావిత్రి గారని, అలాగే లక్ష్మి గారు, అలాగే అరుణ గారు, మన ఉమా గారు కూడా వస్తున్నారు. అలాగే తన పెద్దవారింటి గారు కూడా మాకు తన ఇది కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సరస్వతి అవతారం 9 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. ఇక్కడ పెట్టి నిర్మించి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల నుంచి మేము 9 రోజులు అన్నదానం చేసుకుంటూనే ఉంటాం. రోజుకు ఒక 50 మంది పిల్లలు. ఇప్పుడు మాత్రం ఈ రోజు అన్నదానం చేసుకోవాలనుకున్నాము. మూడో నక్షత్రం రోజు మేము చేసుకుంటున్నాం. ఇలాగే కొనసాగాలని, ఏ గొడవలు లేకోకుండా సక్రమంగా సాగాలని, అందరూ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాం. భక్తులందరినీ సహాయం చేశారు దాతలందరూ. అలా అని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పం. వాళ్ళు మేము చేసామా లేదా అనేది ఈ భోజనం దీన్ని బట్టి, మన వినాయక చవితి చేసిన దాన్ని బట్టి, మా రోడ్డుకి సంబంధించి మేము చేసామా బాగా లేదా, ఫుడ్ కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది మా పేరు అందరు చెప్పుకుంటున్నారా లేదా అనేది ఆ భక్తులకే తెలియాలి. కాకుండానే మాకు సహాయం చేశారు. భయపడుకోకుండా ఎంతైనా సరే అప్పు చేసుకోవాలని మేము అమ్మకు చేసుకోవాలనుకున్నాం, ఆ కొడుకు చేసుకోవాలనుకున్నాం, రెండూ చేసుకున్నాం. మా బజార్ ఎప్పుడు కలకలా ఆడుతూ ఉండి ఇట్లాగే మాకు కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ బొమ్మ పెట్టుకొని ఇక్కడ చేసుకుంటున్నాము.
భక్తుల పేరు అంటే హరి అన్న భక్తురాలు ఈ బొమ్మ పెట్టింది. రమణ అనే అమ్మాయి అన్నదానం నిర్మించింది. మేమందరం కలిసి సహకరించుకొని మా ఏరియా వాళ్ళు మొత్తం చేసుకుంటున్నాం. మా ఏరియా వాళ్ళు ఇంకా బాగా సహకరించి మమ్మల్ని నమ్మి పర్వాలేదు బాగానే పెడుతున్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు, భక్తులందరూ ఈ భోజనాల గురించి చెప్పుకుంటున్నారు అంటే మేము అడక్కోకుండానే మాకు సహాయం చేసేటట్టుగా దాతలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. రేపు సాయంత్రం మేము చేయాలనుకుంటున్నాం. దానికి కూడా భక్తులందరూ రావాలని కోరుకుంటున్నాం. మొన్న కుంకుమ పూజ చేసాం. మేము అనుకోకుండానే చాలా మంది భక్తులు వచ్చారు. చాలా మంది మీకేమీ తెచ్చుకోవసరం లేదు, మీరు రండి మేము చేపిస్తామని చెప్పి నిర్మించాం. అలాగే చాలా మంది మమ్మల్ని సహకరించారు. ఈ భోజనానికి కూడా అట్లాగే వచ్చారు. ఎంత మంది వచ్చినా కూడా మేము పెడతానికి రెడీగానే ఉన్నాం. దయచేసి అమ్మవారు ఆశీస్సులతో మేము ఎట్లాగే చల్లగా ఉండాలని కోరుకోండి మా పిల్లలు. Like, subscribe and press the bell icon for new updates.